మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మరొకసారి చేరొచ్చిన సహోదరులందరూ నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు. మన గత వారం దేవుని రాజ్యం గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం. దేవుని రాజ్యం అనే అంశం గురించి నేర్చుకుంటున్నాం. దేవుని రాజ్యం అనే అంశం తెలుసుకున్న ముందు మన గత వారం ఏం నేర్చుకున్నామంటే దేవుడు రాజే ఉన్నాడు విషయం మనం నేర్చుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు రాజే ఉన్నాడు. దేవుడు మన సృష్టించినప్పుడు సృష్టికర్తగా ఏ విధంగా దేవుడు ఉన్నాడో అదేవిధంగా దేవుడు నిరంతరము ఏలు రాజే ఉండడం మనం గత వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంటే దేవుడు రాజ్యం మన ముందుకు అర్థం అవ్వాలి. మనకి ఏం అర్థం అవ్వాలి? దేవుడు రాజే ఉన్నాడు, దేవుడు సర్వభౌముని సర్వవిశ్వం పరిపాలించిన విషయం మనకు అర్థం అవ్వాలి. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 47 కీర్తన 2వ చదువుకుందాం. 47 కీర్తన 2వ చదువుకుందాం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి ఆ మహారాజే ఉన్నాడని అక్కడ గ్రంథకథ సెలవిస్తున్నాడు. యెహోవా మహోన్నతుడు, మన దేవుడు చాలా గొప్పవాడు, మహోన్నతుడు, భయంకరుడు అని చెబుతూ కీర్తనకారుడు ఏమంటాడంటే ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడని గ్రంథంగా చెప్తున్నాడు. ఎవరు మహారాజుగా ఉన్నారు? దేవుడు, మన తండ్రి అయిన యెహోవా దేవుడు ఎలాగే ఉన్నారట? మహారాజుగా ఉన్నారట. మహారాజు అంటే అర్థం ఏంటండి? రాజుకి ఏముంటుంది? రాజుకి అధికారం ఉంటుంది. మన చూసే మానవ కన్నా అన్నిటిపైన కూడా సర్వాధికారి వ్యక్తి ఎవరంటే మన దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు అని అక్కడ గ్రంథకర్త కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మరొక మాట చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 చదువుకుంటే దేవుడు రాజు ఉన్న విషయం మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా దేవుడు సకల యుగంలో రాజు ఉన్న విషయం కూడా నేర్చుకున్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 చదువుకుంటే సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడుకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే సకల యుగములలో రాజై ఉండి. సకల యుగం అంటే అర్థం ఏంటంటే మొదట నిత్యత్వం ఉండేది, నిత్యత్వంలో కాలం లేదు. నిత్యత్వం తర్వాత భూమి ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో అప్పటి నుంచి కాలం స్టార్ట్ అయ్యింది. కాలం స్టార్ట్ అయిన తర్వాత మొదటి పితరుల కాలం స్టార్ట్ అయింది. పితరుల కాలం తర్వాత మోసే కాలం స్టార్ట్ అయిన తర్వాత క్రైస్తవ కాలం ప్రజలు కొనసాగుతుంది. క్రైస్తవ కాలం తర్వాత మళ్ళీ నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. అంటే ఎలా చూసుకున్నా సరే నిత్యత్వం నుంచి ఆది నుంచి అంతవరకు కూడా నిరంతరం కూడా దేవుడు ఉన్నాడట? దేవుడు రాజే ఉన్నాడు. రాజు అంటే సర్వ పరిపాలన ఆయనకే ఉంది, సర్వాధికారం ఆయన చేతిలో ఉంది. ఆ విషయం మనం గమనించాలి. మొదటగా దేవుడు రాజే ఉన్నాడు, దేవుడు ప్రతి కాలంలో రాజే ఉన్న విషయం మనకు అర్థం అవ్వాలి. మూడవది ఏంటంటే కీర్తన 145:13 చదువుకుంటే కీర్తన 145:13 చదువుతాం. చదవండి ఒకసారి ఎవరో ఒకరు. కీర్తన 145:13 నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచిన అక్కడ భక్తుడు ఇక్కడ అంటున్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైన రాజ్యము, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలిచిన అంటారండి అక్కడ. అంటే దేవుడు పరిపాలిస్తాడు. ఎంత పరిపాలిస్తాడు? దేవుడు నిరంతరం పరిపాలిస్తాడు. ఆయన నిరంతరం ఏలుతాడు. భూమి పుట్టక ముందు నుంచి కూడా దేవుడు ఏలుతున్నాడు. భూమి పుట్టిన తర్వాత, భూమి నాశనం తర్వాత కూడా దేవుడు ఏలుతున్నాడు. గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. నిర్గమకాండము 15:18 చదువుకుందాం. నిర్గమకాండము 15:18 చదువుకుంటే నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం ముందు వారిని నిలువబెట్టేదబ్బు యెహోవా నిరంతరము ఏలువాడు. యెహోవా నిరంతరం ఏం చేస్తున్నాడట? ఏలుతున్నాడు. ఏలడం అంటే అర్థం ఏంటి? ఏలడం అంటే పరిపాలన చేయడం. అంటే మనకి ప్రతి గ్రంథంలో కూడా మనకి ఏం చెప్తుందంటే దేవుడు రాజు ఉన్న విషయం మనకు చెప్తుంది మొదటికి. రెండోది ఏంటంటే దేవుడు సర్వభూమికే రాజు ఉన్న విషయం చెప్తుంది. సర్వభూమికి అంటే అర్థం ఏంటంటే మనుషులు మాత్రమే కాదు కానీ ప్రకృతి నడిపించేది,
ఇప్పుడు ప్రకృతి మాత్రం కాదు, విశ్వంలో చూస్తున్న విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా రోజు మనకు కనబడుతున్నాయి. వాటి పనితీరు జరిగిస్తుందంటే ప్రతి దాని వెనక ఎవరు ఉన్నారట? దేవుడు ఉన్నాడు విషయం మనకు అర్థం అవ్వాలి. సూర్యుడు ఉన్నాడు. ఉదయం సూర్యుడు అర్థం ఏంటి? దేవుడు ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయం ఉదయిస్తున్నాడు, సాయంకాలం అస్తమిస్తున్నాడు, చంద్రుడు సాయంకాలం వస్తున్నాడు. అంటే ఈ విధంగా సమస్తం సృష్టిలో కూడా విశ్వంలో కూడా ప్రతిదీ కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాయి. దానినే పరిపాలన అంటాం. రాజ్యం అంటే అటువంటి పరిపాలన చేయడం. దేవుడు కేవలం విశ్వాన్ని గ్రహాలు మాత్రం కాదు, కానీ సమస్తం కూడా దేవుడు తన అధీనంలో ఉందన్న విషయం మనకు అర్థం అవ్వాలి. అంటే ఒక క్రైస్తవుడిగా మనం మొదటగా ఏం విశ్వసించాలంటే దేవుడు రాజు ఉన్న విషయం మనకు అర్థం అవ్వాలి. రెండోది దేవుడు సమస్తం పరిశీలిస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలి. సమస్తం కూడా దేవుడు వశంలో ఉన్న విషయం మనకు అర్థం అవ్వాలి క్రైస్తవులుగా. రైట్. అయితే ఇప్పుడు దేవుని రాజ్యము అనే అంశం నేర్చుకున్న ముందు మొదటగా పాత నిబంధనలో ఒకసారి మనం వెళ్ళాలి. పాత నిబంధనలో దేవుని రాజ్యము ఉందా లేదా మనం పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత మనం అప్పుడు కొత్త నిబంధనలకు వద్దాం. దేవుని రాజ్యం అనే పదము మనం జాగ్రత్తగా తలుచుకుంటే, అంటే దేవుడి రాజ్యం అంటే అర్థం ఏంటంటే దేవుని పరిపాలన. ఆ రాజ్యం అంటే పరిపాలించడం, ఏలుబడి అని అర్థం వస్తుంది. అయితే దేవుడు ఎప్పుడైతే భూమిని సృష్టించి భూమిలో మొట్టమొదటి నరుడిని ఆదాము నిర్మించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆదాము నుంచి హవ్వను ఏర్పరిచి మీ ఇద్దరు ఈ ఏదైనా తోటలో ఉంచి మీరు అన్ని వృక్షఫలాలు తినొచ్చు, కాకపోతే మంచి చెట్లు తెలియచ్చు ఈ వృక్షఫలం తినద్దు అని ఆజ్ఞాపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆదాము హవ్వ ఏమో సర్పం చేత మోసగించబడి సాతాను చేత హవ్వ మాట చేత ఏం చేశాడు? ఆదాము కూడా ఇద్దరు కలిసి ఏం తిన్నారు? తినొద్దు అన్న పండుని తిన్నారు ఆ ఏదైనా తోటలో. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరిని కూడా వెంటనే వాళ్ళని శపించి ఆ తోట నుండి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు వెళ్ళగొట్టాడంటే ఆదాము మీద దేవుడికి అధికారం ఉందా లేదా? ఉంది. అధికారం ఉంది కాబట్టి దేవుడు వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి అంటే మనకి ఏమవుతుంది అంటే దేవుడు అంటే మనిషి పుట్టిన నుంచి కూడా దేవుడు నిలబడి ఉంది. మనిషి ఏమో ఆదామేమో మొట్టమొదటి మనిషి ఆదామేమో దేవుని అధికారాన్ని త్రోసివేసి నాకు నీ అధికారం వద్దు నీ ఆజ్ఞను త్రోసివేసి ఆదాం ఏం చేశాడంటే దేవుని అధికారం నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఆదాము హవ్వ నుంచి జనాలు అలా పుడుతూ వచ్చారు. హేబేలు, కయీను, అలాగా షేతు, అలాగా సంతానం వృద్ధి చెందుతూ వచ్చిన తర్వాత ఆఖరి జనాలు ఏమయ్యారంటే మొత్తం భూమి మీద జనాలు ఎండుతున్నారు, కానీ భూమి మీద మనుషులు మాత్రం దేవుని తెలుసుకోలేక ఆయన్ని రాజుగా పరిశీలించగా ఎవరు ఇష్టానుసారం బతుకుతున్నారు మనుషులందరూ కూడా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే భూమి మీద చూసినప్పుడు ఒకనొక సమయంలో భూమి చూసినప్పుడు దేవుడికి భూమి మీద అందరూ కూడా ఎవ్వరూ బాగలేదండి, అందరూ కూడా పాపాత్మకంగా తయారయ్యారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే అప్పుడు ఆ కాలంలో నోవహు కాలంలో నోవహు మాత్రమే నీతిమంతులు కనబడితే దేవుడు ఒక ఓడ ద్వారా నిర్మించి ఆ ఓడలో నోవహు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే నోవహు వాళ్ళ భార్య వాళ్ళ 3 కోడలు 3 కొడుకులు 8 మంది మాత్రం ఆ ఓడలో రప్పించి సమస్త సృష్టి కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక మహాప్రళయం రప్పించి జలప్రళయం రప్పించాడు. ఆ జలప్రళయంలో మొత్తం సమస్త జీవరాశి మొత్తం అంతా కూడా ఏమైందప్పుడు ఆ జలప్రళయానికి అందరూ కూడా నాశనం అయిపోయారు. మళ్ళీ కొత్తగా జీవం స్టార్ట్ అయింది భూమి మీద. మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ దేవుడిని మర్చిపోయారు. మళ్ళీ జనాలు వృద్ధి చెందారు. మళ్ళీ జనాలు దేవుడిని మర్చిపోయిన సందర్భం ఎదురైంది. అప్పుడు దేవుడు ఏం చేశారంటే అప్పుడు కొంతకాలానికి భూమి చూసినప్పుడు భూమి మీద ఎవ్వరూ మంచివాడు లేదు. అప్పుడు దేవుడికి ఒక వ్యక్తి కనబడ్డాడు. ఎవరో వ్యక్తి అంటే అబ్రాహాము గారు. ఎవరు కనబడ్డారు దేవుడికి? అబ్రాహాము కనబడ్డాడు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే అబ్రాహాముని తను మెచ్చుకొని అంటే దేవుడు సర్వం తెలిసిన వ్యక్తి కదా. ఒక మనిషి అంటే ఆ మనిషి హృదయం ఎలాగ ఉందో ఆ మనిషి స్థితిగతులు ఎలాగ ఉన్నాయో మొత్తం దేవుడు ప్రతిదీ తెలిసిపోతాడు. దేవుడు అబ్రాహాము చూసిన తర్వాత అప్పుడు దేవుడు అబ్రాహాముకి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలను మనం ఆదికాండము 12 అధ్యాయం చదువుకోగలం. ఆదికాండము 12 అధ్యాయం మొదట చదువుకుంటే యెహోవా అబ్రాహాముతో అంటున్న మాట ఆలోచిద్దాం. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఇంకా
నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించవని ఆశీర్వదించేదను, నిన్ను దూషించవని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు భూమి చూసినప్పుడు ఎవ్వరు కూడా అందరూ చెడిపోయి ఉన్నారండి. అప్పుడు దేవుడేమో వీళ్ళందరి నుండి ఒక వ్యక్తిని అనుకోడు. ఎవరి వ్యక్తి? అబ్రాహాం ఎన్నుకుని దేవుడు ఏమంటాడంటే, దేవుడు అబ్రాహాము కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటో వాగ్దానం అంటే, నువ్వు నీ తండ్రి నుండి ఈ దేశము ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళి. ఏంటో దేశం అంటే కనాన దేశం. నేను నీకు కనాన దేశం ఇస్తాం, నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నువ్వు నీ సంతతి అంటే మీ సంతతిని రెండో మాట ఏమంటానంటే, నిన్ను గొప్ప జనముగా చేసి అంటారండి. ఎవరిని జనముగా చేస్తున్నాడు దేవుడు? అబ్రాహాముని. అంటే అబ్రాహాముని సంతానం, అబ్రాహాము కొడుకు, వాళ్ళ పిల్లలు, ఈ పిల్లలంతా కలిసి ఒక సంతానం అవుతారు, జనం అవుతారట. నీ జనాన్ని ఆశీర్వదించి నీ నామను గొప్ప చేస్తాను, నీ జనాలు ఆశీర్దిస్తాను చెప్పినప్పుడు, అంటే దేవుడు భూమి మీద మనిషిని కోరుకున్నాడు. ఆ మనిషి ద్వారా వచ్చిన సంతానాన్ని కూడా నా సంతానంగా దేవుడు భావించి నేను హెచ్చిస్తాను, నీ కుటుంబాన్ని వృద్ధిపరుస్తాను చెప్పిన తర్వాత నీకు కనాన దేశం, కనాన ఊరు ఇస్తాను, అది పాలు తేనె ప్రవహించే దేశం, ఆ దేశం నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అబ్రాహాము. ఆ వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ వ్యక్తికి దేవుడు ఈ వాగ్దానాలు దయచేస్తాడు. ఆదికాండము 46:3 చదువుకుంటే, ఆదికాండము 46:3 చదువుకుందాం. 46:3. ఆయన అయితే అబ్రాహాము కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబు కొడుకులు ఎవరు? 12 మంది పిల్లలు. అయితే దేవుడు అబ్రాహాముకు మనవడైన ఆ యాకోబుతో ఏమంటారంటే, అంటే దేవుడు ఒక మాట ఆలోచిద్దాం. 46:3 చదువుకుంటే, ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తులకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదని అంటారండి అక్కడ. అంటే అక్కడ దేవుడు అబ్రాహాము మనవడైన యాకోబు కూడా ఏమంటారంటే, నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. నీ తండ్రి అంటే ఇస్సాకు దేవుడు. అంటే దేవుడు అబ్రాహాముకి దేవుడే అన్నాడు, ఇస్సాకు దేవుడే అన్నాడు, యాకోబుకి దేవుడే అన్నాడు, యాకోబు సంతతి ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుడే అన్నాడు. అంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రాహాము ద్వారా ఎన్నుకొని, అబ్రాహాము ద్వారా తర్వాత వచ్చే సంతానంతో కూడా నేను మీకు దేవుడినే ఉంటాను, నేను మీకు రాజునే ఉంటానని దేవుడు అక్కడ వాగ్దానం ఇవ్వడం జరిగిందని. సాధారణంగా దేవుడు ఏం కోరుకున్నాడంటే, పరలోకంలో ఎలాగైతే దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా తన చిత్తం నెరవేర్చబడాలి, భూమి మీద కూడా నాకు సంతానం కావాలని దేవుడు కోరు. సంతానం అంటే అర్థం ఏంటంటే, దేవుడు పరిపాలనలో ఉన్న జనాంగం దేవుడు కావాలని, అలా కావాలని ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే, ఈ లోకంలో ఒక మనిషిని ప్రత్యేకపరిచి, అబ్రాహాముని ప్రత్యేకపరిచి, అబ్రాహాము ద్వారా నాకు ఒక సంతానం కావాలి, వాళ్ళ సంతానం ద్వారా వీళ్ళ జనాలు అవుతారని దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. ఎందుకంటే నాకు రాజ్యం అవుతారు, నా సొంత జనం అవుతున్న అక్కడ దేవుడు అబ్రాహాముతో చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే, దేవుడు పరిశుద్ధులైన దేవుడు ఒక వ్యక్తిని తన జనాంగంగా చేసుకోవాలంటే దేవుడు ఒక నిబంధన పెడతాడు. నిబంధన పెట్టిన తర్వాత ఆ నిబంధన బట్టి దేవుడు ఎవరినైనా సరే తనకు జనాంగానగా తనకు రాజ్యంగానే చేసుకుంటాడు. ఇప్పుడు అబ్రాహాముకి దేవుడు ఇచ్చిన నిబంధన ఏంటంటే, ఆదికాండము 17:10 చదువుకుంటే, ఆదికాండము 17:10 చదువుకుందాం. మనకు తెలుసు, సున్నత ద్వారా దేవుడు అబ్రాహాము వాళ్ళ సంతానం కూడా నిబంధన పెట్టాడు. 17:8 చదువుకుందాం. ఒకసారి మనం 17:2 చదువుకుందాం, 2వ వచనం నుంచి. నాకును నీకు మధ్యన నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించిందని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఎన్నుక దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వదువు అంటాడు దేవుడు అబ్రాహాముతో. 5వ వచనము, ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తుంది కనుక నీ పేరు అబ్రాహాము అనబడును. 6వ వచనము, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి రాజ్యం వచ్చినట్టు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చేదరు. 7వ వచనము, నేను నీకును
నీ తర్వాత నీ సంతానకు దేవుడిని ఉండినట్లు నాకును నీకును నీ తరములో నీ సంతతి మధ్య నిబంధన స్థిరపరచదును. 8 నీకును నీ తర్వాత నీ సంతతిగా నీవు పరదేశీ ఉన్న దేశమును అనగా కనాను దేశమంతా నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుని ఉందని అతనితో చెప్పాను. అది దేవుడు ఏం కోరుకున్నాడంటే, అబ్రాము కోరుకున్న అబ్రాము సంతానం ద్వారా దేవుడు నిబంధన ఏర్పరిచి, నిబంధన అంటే ఒప్పందం, ఒడంబడిక ఏర్పరిచి, మీ అందరూ కూడా నా జనము, మీ అందరూ కూడా నేను ఏర్పరచుకున్న జనాంగం అని దేవుడు కోరుకున్నట్లు దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధన పెట్టండి అబ్రాముతో. ఏంటి నిబంధన అంటే 9 మరి దేవుడు నీవు మాత్రం కాక నీ తర్వాత వారి తరములో నీ సంతతి నా నిబంధన గైకొనవలెను. ఏంట నిబంధన 10 చదువుకుంటే, నాకును నీకు నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. 11 మీరు గోప్యంగా చర్మ సున్నతి పొందవాలి, అది నాకును నీకును మధ్యన నిబంధన సూచనగా ఉండును అన్నాడండి దేవుడు. అప్పుడు నిబంధన దేవుడు ఏం చెప్పాడంటే అబ్రాహాముకి, నీవు నా జనంగా ఉండాలనుకుంటే, నీవు నా పిల్లలుగా పిలవబడాలంటే భూమి మీద నువ్వేం చేయాలంటే నీ సంతానం పుట్టే ప్రతి మగవాడు కూడా నువ్వు సున్నతి చేయాలి. 8వ దినమన్న మగవాడు పిల్లలకి ఆ వ్యక్తి పురుషాంగ చర్మం కత్తిరించి అక్కడ సున్నతి జరిగిస్తాడు. అంటే సున్నతి జరిగించిన అర్థం ఏంటంటే నీవు నా అంటే నిబంధన గుర్తు అన్నమాట. అది దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన నిబంధన గుర్తు సున్నతి, అది బాహ్య సున్నతి. ఆ విధంగా దేవుడు నిబంధన ఏర్పరిచి, దేవుడు అబ్రాహాము ద్వారా జనాల్ని సంతానం ఏర్పరిచి మీ అందరూ కూడా నా జనం అని దేవుడు పిలిచేటట్టుగా చేశాడు. అప్పుడు వీళ్ళందరూ ఎవరికి రాజ్యం అయ్యారు? జనాలందరూ కూడా ఎవరైతే నిబంధన గైకొని అబ్రాహాము సంతానంగా పిలవతారో అందరూ కూడా దేవుని రాజ్యం అయ్యారు. ఒకసారి మనం నిర్గమకాండము 19:6 చదువుకుంటే, నిర్గమకాండము 19:6 చదువుకుందాం. తర్వాత మనకు తెలుసు అబ్రాహాము తర్వాత అంటే యాకోబు తర్వాత మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలు పలుకున్న మాటలు ఇవే అని చెప్పగా, అప్పుడు తర్వాత ఏమైందంటే మనకు తెలుసు యాకోబు సంతానమైన యోసేపు ఐగుప్తు వెళ్ళడము, తర్వాత మళ్ళీ సహోదరులందరూ యోసేపు కలుసుకోవడం, తర్వాత ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం ఎక్కువ అవుతుంటే అప్పుడు ఐగుప్తు రాజము వాళ్ళ మీద వాళ్ళ పగబుని వాళ్ళందరూ వెట్టిసాకరి చేయించుకున్న తర్వాత అప్పుడు దేవుడు వాళ్ళ మొరవిని మోషే ద్వారా ఐగుప్తు నుండి దేవుడు వాళ్ళని బయటికి వెళ్ళి రప్పించి కనాను దేశం నడిపిస్తారండి. ఆ క్రమంలో దేవుడు మోషే ద్వారా నిబంధన మళ్ళీ మోషేకి ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం అందరికి మళ్ళీ ఇంకొక నిబంధన ఇచ్చాడు. ఏంటి నిబంధన అంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడు అబ్రాహాముకి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. దేవుడు అబ్రాహాముకి ఏమి ఇచ్చాడు? నిబంధన, సున్నత నిబంధన ఇచ్చాడు. కానీ అదే దేవుడు మళ్ళీ మోషేని ఇశ్రాయేలు ద్వారా రప్పించినప్పుడు దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడంటే రాతి పలకల కదా నిబంధన ఇచ్చాడండి. ఏంటి నిబంధన అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, ఒకసారి మనం అదే అధ్యాయము నిర్గమకాండము 19వ అధ్యాయము ఒకసారి మనం నిర్గమకాండం 34 చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 27-28 చదువుకుంటే, నిర్గమకాండము 34వ అధ్యాయం 27-28 చదువుకుందాం. 27-28 మరి యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము, ఏలనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను. నిర్గమకాండం 34:27 మరి యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను. ఏంట నిబంధన? మొట్టమొదటి నిబంధన దేవుడు అబ్రాహాముతో చేశాడు. ఆ నిబంధన ఏంటంటే సున్నత జరిగించడం. తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ఏంటంటే సున్నతితో పాటు రాతి పలకలు గల 10 ఆజ్ఞల రాతి పలకల ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమంటారంటే చూడండి 28వ వచనంలో, 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, భోజనం చేయలేదు, నీళ్ళు త్రాగలేదు. అంతలో ఆ నిబంధన వాక్యం అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. ఏంటో 10 ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం. అంటే దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చి ఏమంటాడంటే,
ఇక్కడ నుంచి మీ అందరూ కూడా సున్నత పొంది ఎవరైతే నా ధర్మశాస్త్రాలుగా 10 ఆజ్ఞలు పాటిస్తారో అప్పుడు మీ అందరూ కూడా నాకు ఏమవుతారు? రాజ్యం అవుతారు. రెండోది యాజగృహమైన సమూహం అవుతారు అని అక్కడ నిర్గమకాండము 15-18 చెప్తుంది. ఇప్పుడు నిర్గమకాండము 15-18 కలుద్దాం. నిర్గమకాండము 15-18 కలుద్దాం. ఇప్పుడు సారీ నిర్గమకాండం 19-6 కలుద్దాం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజగరూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురు అన్నారు. ఎవరిది అన్నారు? దేవుడు ఇశ్రాయేలుది అన్నాడు. ఎప్పుడు ఉంటారు రాజ్యముగాను యాజకులుగా? ఎప్పుడు ఉంటారంటే నిబంధన పాటించినప్పుడు. 5 చదువుకుందాం. నిర్గమ 19 చదువుకుంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద మగుదురు అంటాడు దేవుడు. దేవుడు ఏమన్నారంటే ఇశ్రాయేలుతోని, ఎవరైతే నేను పెట్టిన నిబంధన, నా చట్టాన్ని ఎవరైతే గౌరవించి నా చట్టాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే నాకు యాజగృహమైన రాజ్యముగాను పరిశుద్ధ జన్మగా ఉంటారని దేవుడు వాళ్ళతో చెప్పడం జరిగిందని. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మనం 5వ వచనంలో, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుదురు అంటారండి. ఎవరైతే నిబంధన పాటిస్తారో పాటించిన వ్యక్తులందరూ కూడా ఎవరు రాజ్యం కింద వస్తారు? అప్పుడు దేవుని రాజ్యం కింద వస్తారు. మనకు తెలుసు ఏంటి 10 ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఏంటండి? నేను తప్ప వేరే దేవుడిని ఉండకూడదు, దేంతో కూడా రాతితో కానీ ఏ విగ్రహం చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు, దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగ తినకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాన్ని దేన్ని ఆశించకూడదు, నీ తల్లిదండ్రులు సంబంధించి ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు. ఇవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చి ఎవరైతే ఈ ఆజ్ఞలు పాటిస్తారో వీళ్ళు మాత్రమే నా రాజ్యంలో ఉంటారు అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఈ మాట బట్టి ఇక్కడ రాజ్యం అంటే మనకి ఏం అర్థమైంది? ఒక రాజ్యంలో ఏం ఉండాలి? ఒక రాజ్యంలో రాజు ఉండాలి. ఏముండాలి? మొదట రాజు ఉండాలి. రాజ్యాలు ఇంకా ఉండాలి, మనుషులు ఉండాలి. 3వది ఏముండాలి? రాజ్యంలో భూభాగం ఉండాలి. 4వది ఏముండాలి? చట్టం ఉండాలి. ఇప్పుడు ఈ మాట బట్టి ఆలోచిస్తే ఇప్పుడు నిర్గమకాండము ఇప్పుడు ఈ వర్షం బట్టి ఆలోచించగలిగితే 19:6 చదువుకుంటే ఇప్పుడు దీంట్లో రాజ్యం అంటే ఎవరు? రాజ్యం అంటే ఇశ్రాయేలు జనాంగం, ప్రజలు. రాజు ఎవరు? యెహోవా దేవుడు. చట్టం ఏది? ధర్మశాస్త్రం. భూభాగం ఏంటి? కనాను దేశం. అంటే కనాను దేశంలో దేవుడు వీళ్ళందరినీ పెట్టి మీరు ఈ దేశంలో ఉండండి, ఉండిన తర్వాత నేను చెప్పింది పాటించండి, నేను చెప్పిన ఆజ్ఞలు మీరు పాటిస్తే అనుసరిస్తే అప్పుడు మీరు నాకు ఏమవుతారు? మీరు నాకు రాజ్యం అవుతుందని దేవుడు చెప్పడం జరిగిందండి. అలాగా దేవుడు మోషే ద్వారా వాళ్ళకి ఈ మాటలన్నీ చెప్పించిన తర్వాత 40 సంవత్సరాలు కూడా వీళ్ళు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వీళ్ళపైన మేఘస్తంభం ఉంది, రాత్రి అగ్నిస్తంభం ఉంది. ఇవన్నీ కూడా ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. అంటే దేవుడు అప్పటి నుంచి వాళ్ళకి రాజుగా నడిపిస్తున్నాడు అండి. అప్పటి నుంచి కూడా మోషే చెప్పిన తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ కూడా తాను దేవుడు చెప్పిన మేరకు కనాను దేశంలో చాలా మందికి జయించి ఆ దేశం మొత్తం శత్రువులు జయించి తన భాగ్యాన్ని దేవుడు మనకి ఏదైతే ఇస్తానో ఆ రాజ్యాన్ని విస్తరించి తను చనిపోయాడు. యెహోషువ తర్వాత ఎవరు వచ్చారంటే న్యాయాధిపతులు వచ్చారండి. ఎవరైతే న్యాయాధిపతులు వచ్చారో ఒక 15 మంది న్యాయాధిపతులు పరిపాలించారు ఇశ్రాయేల్ జనాంగాన్ని. అప్పుడు కొంతమంది ఏమో ఇశ్రాయేల్ మళ్ళీ విగ్రహాలను వెళ్ళిపోవడం, మళ్ళీ ఇటు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ పాపలు పడడం, మళ్ళీ దేవుడు ఇశ్రాయేల్ చెరగా వాళ్ళకి శత్రువులను అప్పచెప్పడం, మళ్ళీ న్యాయాధిపతులు పుట్టించడం. ఇలాగా 15 మంది న్యాయాధిపతులు ఎవరు పరిపాలించారు? ఇశ్రాయేల్ జనాంగం పరిపాలించారండి. అయితే ఒక సందర్భం చదువుకుంటే, ఒక సందర్భంలో న్యాయాధిపతులు 8వ అధ్యాయం 23వ చదువుకుంటే, న్యాయాధిపతులు 8వ అధ్యాయం 23వ చదువుకుంటే అక్కడ గిద్యోను ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఆయన పేరేంటి? గిద్యోను. చదవండి ఒకసారి. నిర్గమకాండము 19:6 చదువుదాం. సారీ, న్యాయాధిపతులు 8:23. ఇక్కడ ఒక సందర్భంలో దేవుడు
ఒక న్యాయాధిపతి ఎన్నుకుంటాడు. న్యాయాధిపతి అంటే న్యాయం తీర్చేవాడు. ఇశ్రాయేల్కి రాజు అంటే ఇశ్రాయేల్కి న్యాయంగా తీర్చేవాడు వ్యక్తిగా ఒక వ్యక్తి ఎవరో గిద్యోన్ని దేవుడు నిలబెడితే, ఆ గిద్యోనేమో దేవుని సహాయంతో, దేవుని శక్తి సహాయంతో అప్పుడు శత్రువులుగా ఉన్న మిద్యానీయులందరూ కూడా వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేల్కి శత్రువులుగా ఉన్న మిద్యానీయుల వ్యక్తుల్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ జనాలందరూ వచ్చి అప్పుడు ఏమంటారంటే గిద్యోనుతోని, న్యాయాధిపతులు 8:23 చదువుతాం. ఒకసారి మనం 22 చదువుకుందాం. 22 చదువుతాం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేత మమ్మల్ని రక్షించదు కనుక నీవును నీ కుమారుడును మమ్మను ఏలవలని చెప్పిరి. 23 అప్పుడు అంత గిద్యోను ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలనని చెప్పాను. చాలు. ఇక్కడ ఏమంటాడంటే గిద్యోనేమో ఇశ్రాయేలుకి శత్రువులైన వాళ్ళ మీద విజయం సాధించినప్పుడు జనాంగం అంతా గిద్యోను దగ్గరికి వచ్చి గిద్యోనుతో ఏమంటారంటే, బాబు గిద్యోను, ఇక నుంచి నువ్వు నీ పిల్లల సంతానం మీ అందరూ కూడా రాజులుగా ఉండండి, మీరు రాజుగా మమ్మల్ని ఏలమని చెప్పినప్పుడు అప్పుడు గిద్యోను ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే 23 వచ్చినాము, అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. నేను ఏలకూడదు, నేను పరిపాలించకూడదు. పరిపాలిస్తుంది ఎవరు? దేవుడు. ఆ విషయం ఎవరికి అర్థమైంది? ఇశ్రాయేలుకి అర్థమైందా? అర్థం అవ్వలేదు. దేవుడు పరిపాలిస్తున్నాడు, దేవుడు నడిపేసిన విషయం ఎవరికి అర్థమవుతుంది? గిద్యోనుగా విశ్వాసులకు అర్థం అవుతుంది, ఇశ్రాయేలుకి అర్థం అవ్వలేదు. అప్పుడు తర్వాత ఏమైందంటే గిద్యోను తర్వాత మళ్ళీ న్యాయాధిపతి పరిపాలించారు. ఆఖరి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు ఆఖరి న్యాయాధిపతి. అయితే మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి తిరిగేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము చదువుకుంటే, ఒకసారి సమూయేలు కూడా ముసలి వ్యక్తి అయిపోతున్నాడు. ఆయన కూడా చనిపోయే స్థితికి వస్తారండి. అప్పుడు మళ్ళీ జనాలందరూ కూడా, ఇశ్రాయేలు జనాలందరూ కూడా సమూయేలు దగ్గరకు వచ్చి అంటున్న కొన్ని మాటలు ఆలోచిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మొదటి చదువుకుందాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులు నియమించెను. అయితే సమూయేలు కుమారులు, ఇద్దరు కుమారుల్ని సమూయేలు తర్వాత న్యాయాధిపతులకు పెట్టారండి. కాకపోతే వీళ్ళిద్దరు కుమారులు కూడా వాళ్ళు మంచి వ్యక్తులు కాదు, ఎందుకంటే వాళ్ళు లంచం పుచ్చుకుంటూ వాళ్ళు కూడా అపవిత్రులుగా మారిన మనుషులు అయిపోయారు. అప్పుడు మళ్ళీ జనాలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఏమంటారంటే 5వ వచనం చదువుకుందాం. చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతను ఒక న్యాయము తీర్చిన అతనితో అనేది. అప్పుడు జనాలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలుతో ఏమంటారంటే, నాయన సమూయేలు, ఎందరూ కూడా మమ్మల్ని పరిపాలించావు, మమ్మల్ని అందరూ బాగా ఏలో, మా కష్టాలను చూసావు, మా న్యాయం నువ్వు తీర్చావు. అయితే ఇక నుంచి కూడా నువ్వేమంటావంటే, ఇక నుంచి మాకు న్యాయం తీర్చడానికి ఒక రాజు నియమించు. ప్రతి జనాంగంగా రాజు ఉన్నాడు, ప్రతి దేశంలో రాజు ఉన్నాడు, ఇక నుంచి మాకు ఒక రాజు నియమించు, రాజు పెట్టి నువ్వు చచ్చిపో అన్నట్టు మాట్లాడారండి. అప్పుడు ఈ మాట వినగానే సమూయేలుకి చాలా బాధేసిందండి. బాధేసి ఏమంటాడంటే 6వ చదువుకుందాం. 6వ చదవండి ఒకసారి. మాకు న్యాయం తీర్చుటకు రాజు నియమించుకొని అతని మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేది. అతను కనుక సమూయేలు యెహోవా ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీకు చెప్పిన మాటలన్నీ ప్రకారము జరిగించుము. వారు నిన్ను విశ్వసింపలేదు కానీ తమను ఏలకుండా నన్ను విశ్వసిస్తున్నారు. అప్పుడు ఏమైంది? అప్పుడు సమూయేలుకేమో ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 6వ వచనంలో, మాకు న్యాయం తీర్చుటకు రాజు నియమింపని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. అప్పుడు సమూయేలుకేమో ఈ మాట నచ్చలేదు. ఏం నచ్చలేదు? మాకు రాజు నియమించు అని జనాలందరూ అన్నప్పుడు సమూయేలుకి ఆ మాట నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, సమూయేలేమో మనం తర్వాత వచ్చిన చదువుకుంటే అప్పుడు సమూయేలు యెహోవా ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తూ అప్పుడు యెహోవా సమూయేలుతో ఏమంటారంటే 7వ వచనంలో, జనులు నీతో చెప్పిన మాట ప్రకారము జరిగింపము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్ను విసర్జించి ఉన్నారు అంటారండి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని వేలుతున్నాడు, దేవుడు పరిపాలన జరిగిస్తున్నాడు. కానీ
జనాలు ఏం కోరుకున్నారంటే, అంటే వాళ్ళకి దేవుడు కనబట్టలేదు. ఆల్రెడీ ఇశ్రాయేలుకి జనాలు ఉన్నారు, ఇశ్రాయేలుకి దేవుడు ఉన్నాడు, దేవుడు రాజే ఉన్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. వాళ్ళ శత్రువులు వస్తే దేవుడు సహాయం చేసి శత్రువులను వాళ్ళని చంపించి వీళ్ళకి విజయం కల్పిస్తున్నాడు. కాకపోతే ఇవన్నీ కూడా ఇశ్రాయేలుని అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళేమంటున్నారు, మాకు కంటికి కనబడి రాజు కావాలంటున్నారండి. అంటే ఇశ్రాయేలుకి కంటికి కనబడి రాజు ఉన్నాడు. ఎవరు రాజు అయినా దేవుడు. కానీ ఇశ్రాయేలు ఏం కోరుకుంటున్నారు, మాకు కంటికి కనబడి రాజు కావాలని కోరుకున్నారండి. అప్పుడు దేవుడు ఎందాక ఏమంటున్నారండి, నన్ను ఏలకుండా, ఇక చూసారు ఎక్కడ ఏమంటున్నారు, వారు నిన్ను విసర్జించలేదు, నన్ను విసర్జించని అంటున్నారండి. అంటే వీళ్ళు కనబడకుండా వీళ్ళు నడిపిస్తుంది ఎవరు, దేవుడు. వీళ్ళు ఏలుతుంది ఎవరు, దేవుడు. కానీ విషయం ఎవరికి అర్థమైంది, సమూయేలుకి అర్థమైంది. ఎవరికి అర్థం కాలేదు, ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. ఇందాక ఎవరికి అర్థమైంది, న్యాయాధిపతుల్లో ఎవరికి అర్థం కాలేదు, ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. ఎప్పుడైనా ఒక మాట మనం గమనిస్తే, దేవుని పరిశుద్ధత విశ్వాసకు అర్థం అవుద్ది, అవిశ్వాసకు అర్థం అవ్వదు. విశ్వాసకి దేవుని మీద విశ్వాసం ఉంటుంది తప్ప అవిశ్వాసకి దేవుని మీద విశ్వాసం ఉండదు. విశ్వాసగా భయభక్తులు ఉంటుంది తప్ప అవిశ్వాసగా భయభక్తులు ఉండవు. ఒక మాట అందుకే హెబ్రీ పత్రికలు ఏమంటారంటే, హెబ్రీ పత్రిక 11:30 చదువుకుంటే ఒక మాట ఏముంటుందంటే, అక్కడ హెబ్రీ పత్రిక 11:13-32 విశ్వాసుల జాబితాలో 2 పేర్లు చేర్చారండి. ఇక్కడ ఏమని చెబుతానో, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అన్న పదం ఉంటుంది. అంటే విశ్వాస జాబితాల్లో ఎవరి పేర్లు ఉన్నాయి, గిద్యోని పేరు ఉంది, సమూయేలు పేరు ఉంది. అంటే విశ్వాసులకు దేవుడు అర్థమవుతారు, దేవుడు అర్థమవుతుంది ఎవరికి కూడా. దేవుణ్ణి భయభక్తులు ఎవరితో అనుసరిస్తారో వాళ్ళకి దేవుడు అర్థమవుతారు, దేవుడు కనబడతాడండి. కనబడిన దేవుడు విశ్వాసం గ్రహిస్తారు తప్ప మామూలు జనాంగ దేవుడు అర్థం అవ్వడు, దేవుడు కనబడు కూడా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు మాట వింటే మరి ఇశ్రాయేలు గోలెట్టేస్తున్నారు. ఏమంటే, మాకు రాజు కావాలి, మాకు కనబడిన రాజు వద్దు, మాకు కనబడే రాజు కావాలి అన్నప్పుడు అప్పుడు ఏమైందంటే, ఇటు మళ్ళీ మొదటి సమయాలకు వెళ్ళిపోదాం. అప్పుడు దేవుడు చెప్తాడు, ఏం చెప్తారంటే 8:11 చదువుకుంటే దేవుడు ఏమంటారంటే, మీకు మళ్ళీ రాజుగా మీరు కోరుకుంటే మీకే సమస్యలు వస్తాయి. ఎందుకంటే మళ్ళీ రాజుకి పరిచారం చేయాలి, రాజుకేమో అన్నీ అందించాలి, మళ్ళీ మీ కుమారులకు యుద్ధం పంపాలి. అంటే మీకు రాజుగా నియమిస్తే మీకే ప్రమాదం, మీకే నష్టమైన దేవుడు వాళ్ళకి మళ్ళీ హెచ్చరిస్తారని సమూయేలు ద్వారా చెప్పేస్తాడు. నీ మాటలు చెప్పు. భౌతికంగా రాజు ఉంటే ఏం ఉండాలి, మళ్ళీ రాజుకి సింహాసనం ఉండాలి, మళ్ళీ పెద్ద ఆయన భవనం ఉండాలి, మళ్ళీ గుర్రాలు, రథాలు, మళ్ళీ తిండికొచ్చు, మొత్తం ప్రతిదీ కూడా ఎవరు భరించాలి, జనాలే భరించాలి. మళ్ళీ దేవుడు ఇవన్నీ చెప్పించాడు సమూయేలుతో, ఇవన్నీ చెప్పు, బాధలు ఉంటాయంటే మళ్ళీ అప్పటికి ఏమంటారు జనాలందరూ కూడా. ఒకసారి మనం అంత అవసరం లేదు కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత 19 చదువుకుందాం. 15 చదువుకుందాం. మీ మందలో 10 భాగం పట్టుకున్నాను, మీ మట్టుకు మీరు అతను దాసులు అవుదురు. 18 ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టండి, యెహోవా మీ మొర వినకపోను అనెను. 19 అయినను జనులు సమూయేలుకు మాటను చెవి పెట్టనొల్లక, అలాగున కాదు, జనములు చేయ రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావాలను, మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోవచ్చు, అతనే మా యుద్ధం జరిగించినది. అప్పుడు ఏం చేశారంటే, అప్పటికి జనాలు మాట వినలే, మాకు ఏదైనా సరే మాకు రాజు కావాలని దేవుడు మళ్ళీ జనాలు గోలెట్టారు సమూయేలుతో. ఇశ్రాయేలు జనాంగమేమో కంటికి కనబడే దేవుడిని వదిలేసి, కంటికి కనబడే రాజును వదిలేసి, మాకు కంటికి కనబడే మానవ మాత్రం రాజు కావాలని ఇశ్రాయేలు కోరుకున్నారని. అప్పటి నుంచి వీళ్ళు పతనం స్టార్ట్ అయిందని. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, మొట్టమొదటగా ఇశ్రాయేలు జనాంగం అంతా మీద కూడా ఎవరు నియమించారు, సౌలుని నియమించారండి. ఇప్పుడు జనాంగం అంటే ఎవరు, జనాంగం అంటే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధ జనాంగం. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. దేవుని రాజ్యం అంటే ఎవరు, దేవుని జనాంగం. ఇప్పుడు ఆ దేవుని జనాంగం మీద అంటే దేవుడు వాళ్ళని కొనుక్కున్నాడు. అంటే దేవుడు స్వాస్థ్యం భూమి మీద ఎన్నో జనాంగాలు ఉన్నప్పుడు కూడా, ఎన్నో కులాలు ప్రాంతాలు జనం ఉన్నప్పుడు కూడా, అబ్రాహాము సంతానం దొరికిన జనాంగం అందరూ ఎవరు సంతానం అయ్యారు, దేవుని సంతానం అయ్యారు, దేవుడు రాజ్యం అయ్యారు. ఎలాగా, నిబంధన బట్టి, ధర్మశాస్త్రం బట్టి వాళ్ళందరూ కూడా దేవుడికి యాజక రూపమైన రాజ్యం అయ్యారు. అప్పుడు దేవుడేమో మొట్టమొదటిగా ఈ రాజ్యం అందరూ కూడా సమూయేలు నియమించాడండి.
మొదటి సమూయేలు గ్రంథము 9:16 చదువుకుంటే, ఎట్లనగా మొదటి సమూయేలు 9:16 ఎట్లనగా నా జనుల మోర నా యొద్దకు వచ్చెను, నేను వాని ఎదురు దృష్టించున్నాను కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులు విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వాని అధికారిగా అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో ఒక మనిషిని ఎత్తుకు రప్పించిందని అంటాడు దేవుడు. అంటే ఇప్పుడు ఈ జనాంగం మీదకి రాజుకు నియమించింది ఎవరు? దేవుడే. ఎవరు మొట్టమొదటి రాజు? సౌలు. ఇక మా జాత గమనిస్తే, కాగా ఫిలిష్తీయుల చేతుల నుండి నా జనులు విడిపించుటకై, నా జనులు అంటాడు. నా జనులు అంటే ఎవరు అక్కడ? నా జనులు అంటే ఇశ్రాయేలీయులు అండి. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు 12 గోత్రాలు, అంటే యాకోబు 12 మంది సంతానం అయితే, కొడుకులైతే, వాళ్ళ కొడుకుల నుంచి జనాంగం అంతా కూడా ఎవరయ్యారు? ఇశ్రాయేలు జనాంగంగా పిలబడ్డారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవునికి రాజ్యంకి ఎలాగయ్యారంటే నిబంధన బట్టి దేవునికి రాజ్యం అయ్యారు. ఇప్పుడు ఈ రాజ్యం మీద ఎవరికి అధికారం? సర్వాధికారం దేవుడికి ఉందండి. వీళ్ళు మాకు రాజు కావాలని కోరుకున్నా సరే దేవుడే మళ్ళీ తిరిగి నియమించాలి రాజుగా ఎవరైనా సరే. అప్పుడు కూడా దేవుడు మనం విడిచిపెట్టలేదు, ఎందుకంటే వాగ్దానం నిబంధన చేశాడు. అప్పుడు దేవుడు ఏమంటారంటే, నా జనులైన ఇశ్రాయేలు మీద వాడిని అధిగా నియమించుటకు అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో ఒక మనిషిని ఎత్తు రప్పించిందని అంటాడు సమూయేలుతో. ఆ వ్యక్తి ఎవరంటే సౌలు. తర్వాత సౌలు వచ్చాడు. సౌలు దేవుని రాజ్యం అనే ఇశ్రాయేలు రాజ్యాన్ని వారి పరిపాలించగల సౌలు దిగారండి. అయితే సౌలు మొదట్లో బాగానే ఉన్నప్పుడు కూడా తర్వాత ఏమయ్యాడు? దేవుని మాటని దేవుని చెప్పిన మాట చేయక చెప్పని మాట జరిగించి దేవుని కోపం తెప్పించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సౌలు యొక్క రాజ్యం తీసి ఆ రాజ్యం ఎవరికప్పు చెప్పాడు? దేవుడు దావీదుకి ఇచ్చాడండి. ఒకసారి మనం 10:14 చదువుకో. మొదటి సమయంలో 10:14 చదువుకుంటే, 10:14 ఒకసారి 13:14 చదువుదాం. మొదటి సమయంలో 13:14 చదువుదాం. ఒకసారి 13:13 నేను చదువుతాను. మొదటి సమయంలో 13:13 చదువుకుంటే, అందులో సమయంలో ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనగా నీవు అవివేక పని చేసేదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచుండెను, అయితే నీ రాజ్యము నిలువదు అంటారండి. అంటే ఇక్కడ రాజ్యం అంటే ఏం అర్థం చేసుకోవాలి మనం? రాజ్యం అంటే ఇశ్రాయేలు జనాంగం మీద పరిపాలన. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సమూయేలు ఏం చేయాలంటే సమూయేలు సౌలుతో అంటున్నాడు ఇవన్నీ. దేవుడు ఏమో సౌలుతో ఏమంటారంటే అమాలేకులు పూర్తిగా చంపమని చెప్తే మొత్తం వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని చంపమని చెప్తే సౌలు ఏం చేస్తారంటే వాళ్ళందరూ చంపక ఏం చేస్తాడు? కొన్ని పశువుల్ని ఆ రాజు చంపక తీసుకొస్తారండి. దేవుడు ఏ చెప్తే చెయ్యాలి, ఏ చెప్పలేదో చేయకూడదు, అది దేవుడి రూల్. అప్పుడు దేవుడు కోపగించి ఏం చేస్తాడంటే, నువ్వు నాజ్ఞ గైకొనలేదు కాబట్టి నీ రాజ్యము తీసివేసి ఎవరికి ఇస్తాడు దేవుడు? ఆ తీసి దావీదుకి ఇచ్చాడు. ఒకసారి 14 చదువుకుందాం. యెహోవా తన చిత్తానుసారం మనసు గల ఒకరు కనుగొని ఉన్నాడు, నీవు ఆజ్ఞాపించదాన్ని నువ్వు గైకొని పోతివి కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించను. ఇక్కడ జాత గమనిస్తే యెహోవా తన జనులు అంటే ఎవరు? ఇశ్రాయేలు. మనం గ్రంథం చదువుతున్నప్పుడు ప్రతిసారి కూడా మనకి ఏం అర్థం అవ్వాలంటే, పాత నిబంధనలో నా జనులు అంటే ఎవరు అర్థం చేసుకోవాలి? ఇశ్రాయేలు అర్థం చేసుకోవాలి. రాజ్యం అంటే ఏంటి? ఇశ్రాయేలు జనాంగం మీద పరిపాలన అర్థం చేసుకోవాలి. మనం ఇది ఎక్కడితో ముగిద్దాం, మళ్ళీ వచ్చేవారు మిగతా బాగా జాయిన్ అవుతాం. మనం ఇంతవరకు ఏం చూసామంటే, మొదటగా దేవుడు రాజ్యం ఉన్న విషయం మనకు అర్థమైంది. దేవుడు నిరంతరం ఏలుచున్న విషయం మనకు అర్థమైంది. అయితే దేవుడు చిత్తం పరలోకంలో ఏ విధంగా నెరవేర్చబడుతుందో యేసుక్రీస్తు వారు ఒక మాటలు అంటారు. అంటే యేసుక్రీస్తు వారు మాదిరిగా ప్రార్థన చెప్తూ శిష్యులతో ఏమంటారంటే, నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. అంటే పరలోకం కూడా ఎవరి చిత్తం నెరవేరుతుంది? తండ్రి చిత్తమే నెరవేరబడుతుంది. ఆ మాట ఎవరు చెప్పారు? స్వయం యేసుక్రీస్తు వారు చెప్పారండి. చిత్తం చేయవాడు దేవుడు, జరిగించేవాడు దేవుడు. ఆ జరిగించేవాడు దాన్ని బట్టి ఆయన రాజే ఉన్నాడు, సకల యుగాల్లో రాజే ఉన్నాడు. అయితే దేవుడు భూమి మీద మనిషిని నిర్మించిన తర్వాత మొదట ఆదాం చాలా ఇష్టంగా నిర్మించాడు దేవుడు. కానీ ఆదాం ఏం చేశాడు? దేవుని మాటను త్రోసివేసి వద్దని పని చేసి దేవునికి విరోధం అయ్యాడు. ఆదాం తర్వాత వచ్చిన జనాంగంతో అదే తయారు.
అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తి కోరుకున్నాడు. ఒక వ్యక్తి కోరుకొని ఆ వ్యక్తి నుంచి వచ్చిన సంతానం అంతటి ద్వారా నిన్ను పరలోకలు ఏ విధంగా పరిపాలన చేస్తాడు, అదే పరిపాలన దేవుడు పరలోక రాజ్య పరిపాలన భూమి మీద తీసుకొచ్చాడు. దేవుడు ఏదో పరలోక రాజు ఉన్నాడో అదే విధంగా కనబడిన రాజుగా దేవుడు భూమి మీద తీసుకొచ్చి అబ్రహాము సంతానానికి కనబడిన రాజు అయ్యాడు దేవుడు. అయితే తర్వాత ఏంటంటే అంటే ఈ క్రమంలో దేవుడు వాళ్ళకి ఏం చేశాడు, నిబంధన ఇచ్చాడు. నిబంధన ఇచ్చి అప్పుడు రాజ్యంగా చేసుకున్నాడు. అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేల్లో ఒక వ్యక్తి నిబంధన జరిగిస్తే ఆ వ్యక్తి దేవునికి రాజ్యం అవుతాడు. నిబంధన ఏంటి? నిబంధన సున్నతి జరిగించాలి, రెండోది ధర్మశాస్త్రం పాటించాలి. ఎవరైతే సున్నతి జరిగించి ధర్మశాస్త్రం పాటించాలి అందరూ కూడా దేవునికి ఏమవుతారు, రాజ్యం అవుతారు. లేకపోతే రాజ్యం అంటే అర్థం దేవుని పరిపాలనకు వస్తారు. తర్వాత ఏమో మనం ఇంకేం చూసాం, అప్పటికి కూడా ఇశ్రాయేల్లో పూర్తిగా దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. ఎందుకు వాళ్ళకి అర్థం అవ్వలే, వాళ్ళకి అంత విశ్వాసం లేదు. బైబిల్ భక్తులు కొంతమంది ఏమో సంసోను కానీ, యెఫ్తా కానీ, దావీదు కానీ, సమూయేలు కానీ, గిద్యోను కానీ, వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే మమ్మల్ని దేవుడు పరిపాలన విషయం మనకు వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే మనకి ఏమర్థమైందంటే విశ్వాసులకే దేవుడు అర్థమవుతాడు, అవిశ్వాసులకి దేవుడు అర్థమవుడు, దేవుడు కనపడ్డు. తర్వాత ఏం చేశారంటే సమూయేలుతో మాకు రాజు కావాలని జనాలు కోరుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మాట చొప్పున వాళ్ళకి కంటికి కనబడి రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా సౌలు రాజుని మళ్ళీ దేవుడు తీసుకొచ్చి నియమించాడు సమూయేలు ద్వారా. ఆ సౌలు కూడా దేవుని ఆజ్ఞను పాటించకపోవడం వల్ల దేవుడు కోపగించి ఆ రాజ్యాన్ని సౌలుకి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. మళ్ళీ తర్వాత దేవుని రాజ్యం ఏంటయ్యింది, ఇశ్రాయేలు జనాంగం ఏమైందో మనం వచ్చేవారం ప్రభు చిత్తమైతే నేర్చుకుందాం. దేవుడి మాటలను దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్.